వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీలుగుబిల్లి మండలం ములగలంపల్లి హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పునరావాస ప్యాకేజ్ లో ఉద్యానవన పంటలకు సరైన ధర చెల్లించాలంటున్న జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. రేపటి నుంచి 36 రోజుల పాటు వివాహాది శుభ కార్యక్రమాలకు బ్రేక్, అధిక మూఢమంటున్న పండిత పురోహితులు. ఏలూరులో రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్జిన్ దాటితే చర్యలు తప్పవంటున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో నైపుణ్య శిక్షణ తరగతులు, విశేష స్పందన వస్తుందంటున్న గ్రంథాలయాధికారులు. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. గరుడ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంగా తరలి వెళ్లారు. ఉదయం 8 గంటలకు నిత్య హోమం, నీరాజనం, తీర్థ ప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు జరిపారు. పోనంకి సత్యపవన్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, ఋషికేష్ కుమార్ రాఘవాచార్యులు పూజలు చేశారు. ఉభయదారులుగా వ్యవహరించిన దాతలు బుద్దాల నాగు, కృష్ణవేణి దంపతులు, జట్టిబోయిన సత్యనారాయణ, వసుంధర దంపతులు వారి కుటుంబ సభ్యులకు వేద ఆశీస్సులు అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలతో సన్మానించారు. గరుడ వాహనంపై స్వామివారు జంగారెడ్డిగూడెం పురవీధులలో రథంపై గ్రామోత్సవంగా బయలుదేరారు. కోలాటం, సన్నాయి, మేళ్ల తాళాల మధ్య దేవతామూర్తుల వేషధారణతో ఊరేగింపు సాగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ గురువారం ఉదయం ఆలయంలో స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం జరుగుతుందని, ఈ పూజలో భక్తులు సామూహికంగా పాల్గొనవచ్చని శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి అరుంధతిపేట ప్రాథమిక పాఠశాల పరిధిలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల అవగాహన కల్పించి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ నాగదుర్గారావు ఆధ్వర్యంలో బడియేడు పిల్లలకు వారి తల్లిదండ్రులకు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రభుత్వ పాఠశాల చదువులపై అందుతున్న అవకాశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సమీప అంగన్వాడీ కేంద్రం నుంచి 5 విద్యార్థులు ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయినట్లు తెలిపారు. వారిని అంగన్వాడీ టీచర్ జి మానస, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకురావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయం నందు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన తరగతుల నిర్వహణకు విశేష స్పందన లభిస్తోంది. రిసోర్స్ పర్సన్ హేమ నరేష్ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ గురించి వివరించారు. అదేవిధంగా క్యారన్స్, కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ అందించారు. అభివృద్ధి కమిటీ సభ్యులు, డైరెక్టర్ కామరాజు, గ్రంథాలయ అధికారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గ్రంథాలయంలో నిర్వహించే వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయని అన్నారు. పలు అంశాలతో కూడిన శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. సామాజిక, విజ్ఞానపరమైన బోధన అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం చదువుతో కాకుండా పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆటల రూపంలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. హాయ్ అందరికీ, నా పేరు పి హేమ నరేష్. నేను ఎన్బిఎల్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో చేస్తాను జంగారెడ్డిగూడెం. ఈరోజు మనం సీజనల్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం మంచినీరు, కాలుష్య ప్రమాదాల గురించి మనం తెలుసుకుందాం. ప్రస్తుతం భారతదేశంలో దేశవ్యాప్తంగా మంచినీటి అతి వినియోగం వాతావరణ మార్పుల కారణంగా నీటి నిల్వలు భారీగా తగ్గిపోతుంది. దాంతోపాటు దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, సింథటిక్ రసాయన వ్యర్థాలు బాగా పెరిగిపోతుంది. దీర్ఘకాలికంగా పర్యావరణం మీద ఆరోగ్యపరమైన ప్రమాదాలు భారీగా పెరుగుతుంది. కాలుష్యం వల్ల దేశంలో భారీ సవాళ్లు ఎదుర్కోవచ్చు. ఏలూరులో సురక్షితమైన ప్రయాణం సాగే విధంగా పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఏర్పాటు చేశారు ట్రాఫిక్ పోలీసులు. ఏలూరు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు కలగకుండా రహదారులపై ఆక్రమణలను తొలగించి వాహనాల రాకపోకలను సులభతరం చేసేందుకు ఏలూరు టౌన్ డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో మార్జిన్స్ వేశారు.
కీలక ప్రాంతాలలో ఆక్రమణలను తొలగించారు. ప్రధాన రహదారులపై నిఘా ఏర్పాటు చేశారు. ఫైర్ స్టేషన్ నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా రోడ్డు వరకు, అలాగే ఆర్ఆర్పేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ పోలీసులు, ఏలూరు మున్సిపాలిటీ సిబ్బంది కలిసి తనిఖీలు చేపట్టారు. రహదారి మార్గాన్ని ఆక్రమించి వాహనదారులకు, పాదచారులకు అంతరాయం కలిగేలా నిర్వహిస్తున్న వ్యాపారాలను, తోపుడు బళ్లను, ఇతర అడ్డంకులను అధికారులు తొలగించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలకు, వ్యాపారులకు ఆక్రమణల వల్ల కలిగే ఇబ్బందులు, ట్రాఫిక్ కు అంతరాయం గురించి వివరించారు. అత్యవసర సమయాలలో అంబులెన్స్ వంటి వాహనాలు వెళ్లడానికి తీవ్ర ఆటంకం కలుగుతుందని అధికారులకు ప్రజలు వివరించారు. చిరు వ్యాపారులు తమ జీవనోపాధిని సాగిస్తూనే వాహన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా కేటాయించిన పరిమితులలోనే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ఫుట్ పాత్ లను ఆక్రమించడం వల్ల పాదచారులు రోడ్డుపైకి రావాల్సి వస్తుందని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. నగరాన్ని ట్రాఫిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని డీఎస్పీ కోరారు. ఇకపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, రహదారులను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన ఈ చర్యల పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రహదారులు విశాలంగా మారడం వల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారికి పంచామృత అభిషేకాలు అంగరంగ వైభవంగా చేశారు. జిలుగుమిల్లి మండలం కామయ్యపాలెంకు చెందిన అనగానంద స్వామి ఆలయానికి విచ్చేశారు. బ్రహ్మసూత్ర శివలింగానికి పూజలు చేశారు. అనంతరం ప్రవచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనగానంద స్వామికి ఆలయ ధర్మకర్త గోపి నాగప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. పోలవర్షం కురిపించారు. అనగానంద స్వామిని సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భరతనాట్యం చూపర్లను ఆకట్టుకుంది. పురాణ ఇతిహాసాల గురించి వివరించారు. పూజా విధానం, హిందూ ధర్మంపై భక్తులకు తెలియజేశారు. భక్తులకు అనగానంద స్వామి ఆశీర్వచనం అందజేశారు. సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం. శ్రీ గురుభ్యో నమః. హనుమత్ జయంతి, అలానే స్వామివారి పంచముఖ స్వరూపాన్ని ఆవిష్కరించుకున్నటువంటి ఈ శుభ తరుణంలో స్వామివారి యొక్క దివ్య పాద పద్మముల వద్ద ఈ సహజమైనటువంటి ప్రకృతి వాతావరణంలో ఈరోజు మనం సత్సంగం చేసుకోవడం నిజంగా అదృష్టం. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏమిటి అని అంటే సత్సంగం దొరకడం అన్నారు. అన్నిటికన్నా గొప్ప భాగ్యం అట సజ్జన సాంగత్యము, సత్సంగము. అంత గొప్పది. సత్సంగంలోనే మనకి ఏ విషయమైనా తెలుస్తుంది. సత్సంగము ద్వారానే మనం ఏమిటో, మన జీవితం ఏమిటో, మన జన్మ ఏమిటో, మన కర్మ ఏమిటో, మనం ఏం సాధించాలో, జీవితాన్ని ఎలా గడపాలో అన్ని విషయాలు తెలుస్తాయి సత్సంగం. అందుకని మహాభాగ్యం ఏమిటి అంటే సత్సంగం లభించడమే మహాభాగ్యం అన్న. అటువంటి సత్సంగాల ద్వారా మానవాళికి జ్ఞానాన్ని అందించేటువంటి వ్యవస్థయే దేవాలయం. దేవాలయం ఉన్నది ఎందుకు అని అంటే, దేవాలయము అనేటువంటిది ఆధ్యాత్మిక పాఠశాల. ఆ దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని మానవాళికి సరైనటువంటి దిశానిర్దేశము జరగాలి. అది ప్రధానమైన దృక్పథం దేవాలయాన్ని. కానీ ఈరోజు దురదృష్టం ఏమిటి అంటే దేవాలయం వ్యవస్థ అంతలా సద్వినియోగం కావట్లేదు. దేవాలయము అని అంటే మనకి ఎంతసేపు అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు, ప్రసాదాలకు పరిమితం అయిపోయి అన్నప్రసాదమే కానీ జ్ఞానప్రసాదం దొరకట్లేదు. మనం ఏమీ చెప్పనప్పుడు మరి ఎవరైతే చెప్తే అదే నమ్ముతారు కదండి. మనం ఏం చెప్పకుండా ఊరుకున్నప్పుడు ఎవరైతే చెప్తే అదే నిజం అనుకుంటారు, వెళ్ళిపోతారు, తీసేసి అన్ని వెళ్ళిపోతారు. అర్థమైంది కదా? అదే నిజం అనుకుంటారు. ఎందుకంటే మరి వాళ్ళు ఏమో పదే పదే చెప్తున్నారు. పెళ్లిలో చెప్తున్నారు, పేరంటంలో చెప్తున్నారు, చావులో చెప్తున్నారు, రేవులో చెప్తున్నారు. ఒకటికి మూలం మన భారతదేశంలో ఉంది. నిజానికి మతం కాదు, ఇది ధర్మం. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటవారిపల్లె వద్ద ఒక్కసారిగా వచ్చిన మంటల కారణంగా లారీ దగ్ధమైంది. మంగళవారం రాత్రి రహదారిపై వెళ్తున్న లారీ టైర్ పేలింది. పేలిన టైర్ కారణంగా మంటలు వ్యాపించాయి. పేపర్ లోడ్ తో చెన్నై వైపు వెళ్తున్న లారీ దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ కిందకు దూకి ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డారు. పెద్ద శబ్దం వచ్చి లారీకి మంటలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు పరుగులు తీశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం. తాజా వార్తలు. నేటి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ చరిత్ర సృష్టించి నెంబర్ 1 గా నిలిచింది. 10th ఫలితాల్లో స్టేట్ నంబర్ 1 స్థానంలో నిలిచింది విద్యా వికాస్. నమహ 600కి 598 మార్క్స్, అక్షర 600కి 597 మార్క్స్, దీపిక 600కి 594 మార్క్స్తో రికార్డు తిరగరాసింది విద్యా వికాస్ జంగారెడ్డిగూడెం.
నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోరారు. ఇసుక, మట్టి మాఫియా పెట్టరేగిపోతుందని ఆరోపించారు. అనేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు నిలయంగా మారిందని విమర్శించారు. మరి ఈ రోజు పోలవరం నియోజకవర్గం అంటే బ్రాండ్ ఉండేది. పోలవరం నియోజకవర్గంలో ఒక జాతీయ ప్రాజెక్టు వల్ల, పోలవరం ప్రాజెక్టు వల్ల పేరు, కీర్తి ప్రతిష్టలు కూడా మరి ఆనాడు పెరిగింది. పోలవరం నియోజకవర్గం అంటే అవినీతికి, అరాచకాలకి, దోపిడికి కేరప్ అడ్రస్ గా మరి తయారైంది. పిచ్చలు విడిగా దోపిడీ చేస్తారు, పిచ్చలు విడిగా అవినీతి పనులు చేస్తున్నారు. మట్టి, ఇసుక, బెల్ట్ షాపులు, మద్యం దందా, పేకాట క్లబ్లు, గంజాయి వాళ్ళు చేయని మాఫియా కూడా. ఈ రోజు రాష్ట్రంలో అలాగుంటే పోలవరం నియోజకవర్గం కూడా అదే పరిస్థితి. ఈ రోజు పోలవరం నియోజకవర్గంలో మట్టి దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, పేకాట క్లబ్ల ద్వారా దోపిడీ జరుగుతుంది, క్రికెట్ బుక్ల ద్వారా దోపిడీ జరుగుతుంది, మద్యం బెల్ట్ షాపుల ద్వారా మాఫియా జరుగుతుంది. పేపర్లో కథనాలు వస్తున్నాయి, టీవీలో కథనాలు వస్తున్నాయి. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇప్పుడు వరకు నోరు ఎత్తడం లేదు. కనీసం ఈ పోలవరం నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల దోపిడీని నిలదీయడం లేదు, విచారణ లేదు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఇంతటి దోపిడీ జరుగుతున్నా కానీ ఈరోజు కన్నెత్తి కూడా ఈరోజు చూడడం, ఈరోజు ఇటువంటి విచారణ లేదు. ఈరోజు ఈ మట్టితో జేసీబీ ట్రాక్టర్లు దొరికితే సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే వెళ్ళి దర్జనం చేసి పోలీస్ స్టేషన్లో ఉన్న ట్రాక్టర్ని, జేసీబీని లాక్కెళ్ళంటే చట్టాన్ని ఏ విధంగా ఎమ్మెల్యే చేతిలో తీసుకున్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈరోజు చట్టం ఎమ్మెల్యేకి చట్టంగా తయారయ్యాయి. ఇటు అధికారులు కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఇటు పోలీస్ అధికారులే ఈరోజు నిమ్ముకు నీరెత్తి. ఈరోజు జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ ఇంత జరిగినా కానీ మరి ఇటువంటి యాక్షన్ లేదు. ఈరోజు దర్జనం చేసి ఆ ట్రాక్టర్ని, జేసీబీలు తీసుకెళ్తే అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంది. ఆ సీసీ ఫుటేజ్ చూస్తే మరి తేటతెల్లం అవుతుంది దోపిడీ ఏ విధంగా ఉందని. ఇప్పుడైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ అవినీతిని, దోపిడిని అరికట్టకపోతే వైసీపీ తరఫున మేమందరం కూడా పోరాడు. మళ్ళీ ఏదైతే ఈ దోపిడీ ఉందో, ఏదైతే అవినీతి ఉందో ఈ వెలికి తీసే వరకు, అరికట్టే వరకు వైఎస్ఆర్ పార్టీ నిరంతరం పోరాటమే చేస్తూనే ఉంటుంది. ఇప్పటికైనా కానీ మరి స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలి, విచారణ జరిపించాలి. విచారణ జరిపించకపోతే ఈ యొక్క ఆరోపణలపై నిగ్గు తేల్చే వరకు, ఈ అవినీతి దోపిడీపై నిలదీస్తూ వైసీపీ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంటుంది. ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. వైసీపీ నాయకత్వం ద్వారా ఈ యొక్క ఆల్డల్ని, అవినీతిని కదిలించి ప్రజల ముందుకు వచ్చి ఈ నియోజకవర్గాన్ని, ఈ ప్రజల్ని మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమే మరి రక్షించుకుంటూ ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా మరి కాపాడుకుంటామని మరి డిమాండ్ చేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా కానీ దోపిడీని, అవినీతిని మరి వెంటనే అరికట్టాలని మరి డిమాండ్ చేస్తారు. సీజన్ మొదలైతే వివాహాది శుభ కార్యక్రమాల నిర్వహణకు భారీ స్థాయిలో ధరలు ఉండేవి. పూల ధరల నుంచి శుభ కార్యక్రమాల తంతుకు వినియోగించే సామాగ్రి ఆకాశాన్నంటే ధరలతో సామాన్య మధ్యతరగతి వర్గీయులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. ఆ ధరలు దిగి వచ్చాయి. 36 రోజుల పాటు అధిక మూడం కారణంగా వివాహాది శుభ కార్యక్రమాలు చేయకూడదని తెలియజేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి శుభ కార్యక్రమాలకు బ్రేక్ పడింది. నిన్న మొన్నటి వరకు రద్దీగా ఉన్న కళ్యాణ మండపాలు బోసిపోనున్నాయి. అధిక మూడం కారణంగా శుభ కార్యక్రమాలకు 36 రోజుల పాటు నిలిపివేయాల్సి వస్తుందని పండిత పురోహితులు తెలియజేస్తున్నారు. ఈ నెల 15, 16వ తేదీలలో అమావాస్య రావడం, అధిక మూడం కారణంగా ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల జూన్ 18వ తేదీ వరకు వివాహాలకు బ్రేక్ పడనుంది. ఈ క్రమంలో ఈ నెలలో ఆఖరి ముహూర్తమైన 13న పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగాయి. మళ్లీ జూన్ 19వ తేదీ నుంచి వివాహాది శుభ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు తెలియజేస్తున్నారు. ఈవెంట్స్ ధరలు సైతం తగ్గనున్నాయి. కేవలం రజస్వల పుట్టినరోజు వేడుకలు మాత్రమే నిర్వహించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అయితే అధిక మూడంలో పూజాది కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేదని తెలియజేస్తున్నారు.
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు భూసేకరణలోని నిర్వాసితులకు ఉద్యానవన పంటలకు నిబంధనల మేరకు ధరలను నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులో కలెక్టరేట్ గౌతమి సమావేశ హాలులో బుధవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారి తదితర ప్రాజెక్టుల నిమిత్తం భూసేకరణ చేసిన రైతులకు ఉద్యానవన పంటల పరిహారం నిబంధనల మేరకు చెల్లింపులు చేయాలని అన్నారు. నిబంధనలతో లేని డ్రాగన్ ఫ్రూట్ వంటి కొన్ని ఉద్యానవన పంటలకు అందించాల్సిన పరిహారాన్ని జిల్లా స్థాయి కమిటీలలో సభ్యులతో చర్చించి న్యాయమైన రేట్లను నిర్ణయించాలని, రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి నిర్వహించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. సామాన్య భక్తులతో కలిసి కూర్చుని వారి సమస్యలు, అభిప్రాయాలు స్వీకరించారు. అన్న సమారాధన కార్యక్రమానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు 22,000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ హనుమాన్ జయంతి వంటి పర్వదినాలు సమాజంలో ఐక్యత, భక్తి భావాలను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎంపీటీసీ నాలి శ్రీనివాస్, గుడెల్లి లక్ష్మీనారాయణ, తమ్మన సాంబశివరావు, ఆకిరెడ్డి ప్రసాద్, మరీదు పండు, మరీదు కొండయ్య, చాప రవి, ఓడా శ్రీనివాసరావు, ఓడా కొండయ్య, కొప్పుల నాగరాజు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణంలో శోభాయమనంగా జరిగింది. పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీ కాషాయ జెండాలతో, హనుమంతుని పాటలతో వేల మంది హిందువులతో బైక్లపై ర్యాలీ చేశారు. అశ్వరావుపేట రోడ్ లో ఉన్న సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు శోభాయాత్ర భక్తులకు సాదరంగా స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొన్న హనుమాన్ భక్తులకు, బాటసారులకు, ప్రయాణికులకు పులిహోర, మజ్జిగ వితరణ చేశారు. ఎండవేడిమి, ఉక్కపోత కారణంగా అలసిన భక్తులకు స్వాంతన చేకూరడానికి మజ్జిగ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భావించి అన్నప్రసాద వితరణ కమిటీ సభ్యులు ఐక్యమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గండికోట బాబీ, నాగసూరి వసంత్ కుమార్, ప్రసాద్, చిక్కాల వెంకటరామారావు, చిట్లూరి వెంకటేశ్వరరావు, కొండూరు రామ్మోహన్ రావు, యాలాబు సుబ్బారావు, కరుటూరి దుర్గా, రత్నాజీ, అస్మిత, నందమూరి పెద్దోడు, వేణు, తరుణ్, మధురం వంశీకృష్ణ, నాగసూరి కొండబాబు, పైడుముక్కల మేఘనా నాయుడు, తాన్వి నాయుడు, కరుటూరి మేఘన, గండికోట హేమ, గౌతమ్, ప్రణీత్, పవన్ పాల్గొన్నారు. దయచేసి మన సుబ్రహ్మణ్య స్వామి వారి అన్నప్రసాద కమిటీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిలుగుమిల్లి మండలం ములగలంపల్లి హనుమాన్ జయంతి వేడుకలలో పాల్గొన్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. పునరావాస ప్యాకేజ్ లో ఉద్యానవన పంటలకు సరైన ధర చెల్లించాలంటున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. రేపటి నుంచి 36 రోజుల పాటు వివాహాది శుభ కార్యక్రమాలకు బ్రేక్, అధిక మూఢమంటున్న పండిత పురోహితులు. ఏలూరులో రద్దీ ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్జిన్ దాటితే చర్యలు తప్పవంటున్న డీఎస్పీ శ్రావణ్ కుమార్. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో నైపుణ్య శిక్షణ తరగతులు, విశేష స్పందన వస్తుందంటున్న గ్రంథాలయాధికారులు. వార్తలు సమాప్తం. నమస్కారం.